ఒక్క ఈమెయిల్, ఒక్క రోజులో ఉద్యోగాలన్నీ పోయాయి. మేటా వంటి పెద్ద కంపెనీలో ఉద్యోగులు దాదాపు 8,000 మంది వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారు. కారణం ఏఐ అని అంటున్నారు. మరి ఫ్యూచర్‌లో మన జాబ్స్ అన్నీ సేఫేనా? టెక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? మరి ఇవాళ ఈ హాట్ టాపిక్ పైన మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ఐటీ ఎక్స్ ఎంప్లాయ్, సోషల్ యాక్టివిస్ట్ మెరుగు శ్రీధర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మేటా వంటి పెద్ద కంపెనీలో ఒకేసారి వేల మంది ఉద్యోగులను తొలగించడం దేనికి సంకేతం? ముఖ్యంగా ఒకేసారి లే ఆఫ్స్ అనౌన్స్ చేయడం సాధ్యమవుతుందా? యాక్చువల్‌గా పూర్వం ఒక సామెత ఉండేది. బతకలేక బడిపంతులు అనేది. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఏ మార్నింగ్ చూసినా ఒక ఈమెయిల్‌తోనే వాళ్ళని టెర్మినేట్ చేస్తున్నారు. అంటే ఇది చాలా బాధాకరం కూడా. ఇది ఇంగా అగైన్స్ట్ లేబర్ లాస్. వాళ్ళకి కొంచెం నోటీస్ ఇవ్వాలి. వాళ్ళని ప్రాపర్‌గా ప్రిపేర్ చేయాలి. అసలు ఈ లే ఆఫ్స్ ఎలా జరుగుతాయంటే అండి, ఒక 6 నెలల నుంచే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అసలు ఒక టీమ్‌లో హై మేనేజ్మెంట్‌కి అడుగుతారు. ఈ టీంలో ఎంతమందిని తీసేస్తే మనం సేఫ్‌గా ఉండగలం, బిజినెస్ ఇంపాక్ట్ ఉండదు. ఆ లిస్ట్ అన్ని మాకు ఇవ్వమని చెప్తారు వాళ్ళు. ఇంకేందంటే అందులో కొన్ని మళ్ళీ రాజకీయాలు, అందులో కొన్ని వాళ్ళ నెపోటిజం, అందులో కొన్ని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇవ్వకపోవచ్చు. కానీ ఎప్పుడైనా ఆ లే ఆఫ్స్ గురించి తప్పించుకోవడం ఎవరి సాధ్యం కాదు. ఇది ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియలా జరుగుతుంది. ఏంటంటే ఒక ఆటోమేషన్ ఈమెయిల్స్ పెడతారు వాళ్ళు ఎప్పుడైనా. వాళ్ళు ఎందుకంటే ఈ లే ఆఫ్ చేసినప్పుడు కూడా ఒక 10,000 మందో, 8,000 మందో, 20,000 మందో, ఈరోజు మనం చూసుకున్నట్టయితే 4 AM. ఆ 4 AM అనేది నిజంగా చాలా బ్యాడ్ టైము. లాస్ట్ టైం మనం ఒరాకిల్ చూసుకున్నప్పుడు కూడా 4 AMకి ఒక ఈమెయిల్ వచ్చింది. వేలాది మంది రోడ్డున పడ్డారు. నిన్న మెటా చూసుకున్నట్టయితే మెటా కూడా 4 AM సింగపూర్ టైం జోన్లో సింగపూర్ ఎంప్లాయీస్కి ఒక మెయిల్ పంపింది. 4 AM దిస్ ఈజ్ యువర్ లాస్ట్ డే. ఇంకా ఆ నిమిషం నుంచి ఏమీ యాక్సెస్ పనిచేయదు. వీళ్ళంతా ప్లాన్గా ఏం చేశారు నిన్న మెటా వాళ్ళు కూడా, మీరెవరు ఆఫీస్కి రావద్దు. ఎందుకంటే ఆఫీస్కి వస్తే ఏడ గందరగోళం స్టార్ట్ అవుతుందో, ఇంతమంది ఒకసారి తీసేస్తే గందరగోళము, వాళ్ళని కంట్రోల్ చేయడము సాధ్యం కాదని చెప్పేసి మీరందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పేసి ప్లాన్గా వీళ్ళు తీసేశారు. మన లాస్ట్ మంత్ నుంచి చూసినట్టయితే కూడా మెటా చెప్తుంది, మేము తొందరలోనే లే ఆఫ్స్ చేస్తున్నాము, రీస్ట్రక్చర్. వీళ్ళు ఎప్పుడు లే ఆఫ్స్ అనరండి. ఏమనంటే మేము రీఆర్గ్ చేస్తున్నాం అని ఒక ప్రొఫెషనల్ వర్డ్ వాడతారు. రీఆర్గ్ చేస్తున్నాము, రీస్ట్రక్చర్ వాడుతున్నాము. ఏంటంటే వీళ్ళు బూచి ఒకటి చూపెడుతున్నారు ఏఐ వల్ల అని. అంటే అంటే ఏఐ వల్ల నిజంగా ఉద్యోగాలు తగ్గుతున్నాయా? ఏఐ వల్ల తగ్గిన ఏంటంటే కంపెనీస్ అన్ని కూడా ప్రాఫిట్లో ఉన్న కంపెనీస్ కూడా ఏంటంటే, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎకానమిక్ స్లోడౌన్ ఒకటి ఉంది. ఎకానమీ స్లోడౌన్ వల్ల, తర్వాత సరైన ప్రాజెక్ట్ లేక కోవిడ్ టైంలో కూడా చాలామంది రిక్రూట్ చేసుకున్నారు. అంటే వేలాది మంది అవసరానికి మించి రిక్రూట్ చేసుకున్నారు. ఈరోజు వాళ్ళ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే కొన్ని ఏఐ టూల్స్ కూడా 100 మంది వర్క్ను ఒకతను చేస్తుంది, ఒక టూల్ చేస్తుంది. దానికి లైసెన్స్కి డబ్బులు కావాలి. కాబట్టి ఏంటంటే ఎంతో కొంత వర్క్ ఫోర్స్ని తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకొని వాళ్ళు ఏంటంటే చాలా కంపెనీస్ కూడా డేటా సెంటర్స్ పైన, లేకుంటే ఏఐ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఒక కారణంగా చూపెడుతున్నారు తప్ప వాళ్ళని మళ్ళీ యూజ్ చేసుకున్న కంపెనీలు లేవు. లే ఆఫ్స్ వెనుక అసలు కారణం ఎకానమీయా? లేకపోతే కంపెనీల ట్రాన్స్ఫర్మేషనా? లేదండి, ఒకటి కంపెనీస్ ఏం చేస్తున్నారంటే చాలా మందిని ఓవర్ రిక్రూట్ చేసుకున్నారు. చాలా కంపెనీస్ కూడా చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐని ఒక బూచిగా చూపెడుతున్నారు. ఇప్పుడు ఒక కుక్కను చంపాలంటే దానికి ఒక పిచ్చి కుక్కను ముద్రేయాలి మనము, తర్వాత కుక్కను చంపొచ్చు. ఇదేంటంటే ఏఐ ఒక పిచ్చి కుక్క లాంటిది. ఇక్కడ ఈరోజు ఆ పిచ్చి కుక్కను ఆధారంగా చూపెట్టుకొని ఏఐ అని చెప్పేసి జాబ్స్ అని చెప్పేసి తీసేస్తున్నారు. కానీ ఏంటంటే చాలా కంపెనీస్ కూడా ప్రాఫిట్స్లో ఉన్నాయి. ఈవెన్ మెటా ప్రాఫిట్స్లో ఉంది. ఈవెన్ మార్క్ జుకర్బర్గ్ చెప్పాడు రీసెంట్గా, చాలా కంపెనీస్ కూడా ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని తీస్తున్నారు. వాళ్ళు వర్క్ ఫోర్స్ని తగ్గించుకోవాలి. ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ మోర్ కంపెనీ గ్రోత్ అని ఉండేది. ఈరోజు లెస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మోర్ ఏఐ. ఇది ఒక వర్క్ సిద్ధాంతం ఈరోజు జరుగుతుంది కంపెనీస్లో బయట. ఇది ఒక ప్రతి మెటానే అతీతం కాదు. ఈవెన్ లింక్డ్ఇన్లో కూడా నిన్న కొంతమంది లే ఆఫ్స్ జరిగినాయి. ఒక ఎంప్లాయీ పోస్ట్ చేస్తూ, నేను స్నానం చేస్తూ ఏడవాల్సి వస్తున్న రోజు అంటున్నాడు. అంటే అతని బాధను బయటికి కప్పించుకోకుండా స్నానం చేస్తూ నేను ఏడుస్తున్న రోజు. ఎందుకంటే సడన్గా తీసేయడం అనేది నిజంగా చాలా అనైతికం ఇది. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రాపర్ నోటీస్ ఇవ్వండి, ప్రాపర్గా చెప్పండి. ఒకేసారి వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేయడం ఎథికల్గా సరైనదేనా? ఎథికల్గా చాలా రాంగ్ అండి. ఇది ఎథికల్గా చాలా రాంగ్. అంటే ఎస్పెషల్లీ చూసుకుంటే ఇండియాలో మన లేబర్ లాస్ చాలా వీక్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో వస్తాయి. చాలామంది నేను మాట్లాడినప్పుడు కూడా లేబర్ కమిషన్తోని ఈ ఐటీ కంపెనీస్ని కూడా చాలా కఠినతరమైన లేబర్ లాస్లో ఉంచాలి మనం అని చెప్పినారు వాళ్ళు. కానీ ఏంటంటే గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ను వాటిని ఇంక్లూడ్ చేయాలి. వీళ్ళకి ఏంటంటే ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఇప్పుడు మనం గత రోజులు కొన్ని రోజులు చూసినట్టయితే ఒరాకిల్ 30,000 మంది తీసేసింది. నిన్న మెటా, మైక్రోసాఫ్ట్ ఇట్లా మల్టిపుల్గా కంపెనీస్ తీసేస్తూ ఉన్నాయి. ఏంటంటే ఒక ఏఐని ఒక బూచిగా చూపుతున్నది తప్ప వాళ్ళ ఎంప్లాయీస్ను మళ్ళీ ఏఐలో వాడుకుందామని ఉద్దేశం వాళ్ళకి లేదు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెషర్స్ని ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్రెషర్స్కి ఇచ్చే శాలరీస్ చాలా తక్కువ. వాళ్ళతో
ఒక సీనియర్ ఎంప్లాయీతో ఒక 10 మంది ఫ్రెషర్స్ని రీప్లేస్ చేయొచ్చు. ఒకేసారి ఇలా లే ఆఫ్స్ చేయడం వల్ల ఉద్యోగుల మెంటల్ హెల్త్ పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది? డెఫినెట్గా మెంటల్ హెల్త్ ప్రభావం చూపుతుంది. చాలామంది మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నప్పుడు కూడా ఒరాకిల్లో ఒక క్యాన్సర్ ఎంప్లాయీని తీశారు. ఒక ఎంప్లాయీ ఒరాకిల్లో సూసైడ్ చేసుకున్నాడు బెంగళూరులో. అంటే డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక ఎంప్లాయీ, నా ఫ్రెండే అతను, ఇల్లు కొనుక్కొని వారం అయింది, అతనికి లే ఆఫ్ టెర్మినేషన్ నోటీస్ ఇచ్చారు. మరి అతను ఈఎంఐ ఎలా కట్టాలి? డెఫినెట్గా అది వాళ్ళ ఆర్థిక లేకుంటే పర్సనల్ కూడా ప్రభావం చూపుతుంది డెఫినెట్గా. అది ఏంటంటే కంపెనీస్ కూడా ఏంటంటే దీన్ని ఆలోచించి ఏంటంటే ముందుగానే వాళ్ళకి కొంచెం టైం ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా నిజంగా సేఫ్గా ఫీల్ అవుతారు. భారతీయ ఉద్యోగులపై దీని ప్రభావం ఉంటుందా? ఉంది, డెఫినెట్గా భారతీయుల ఉద్యోగులపైన ప్రభావం ఉంది. ఎందుకంటే ఈరోజు మెటా తీసినట్టు ఆ ఏషియాలో కూడా చాలామంది తీసేసింది. దానిలో భారతీయ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా మిగతా కంపెనీస్ కూడా భారతీయులపైన ప్రభావం చూపుతుంది. ఇంకోటి ఏంటంటే చాలా వాటికి కూడా యూఎస్లో కూడా యూఎస్ అమెరికన్ సిటిజన్స్ జాబ్స్ ఎక్కువ పోవట్లేదు వాళ్ళది. ఎక్కువ కూడా ఏంటంటే ఎన్ఆర్ఐస్ వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గుతాయనే భయం నిజమే అంటారా? అంటే ఫ్యూచర్లో ఏంటంటే మనం కొంతకాలం కింద చూసినట్టయితే మనం బ్యాంక్లో ఫస్ట్ కంప్యూటర్స్ వచ్చాయి. బ్యాంక్లో కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది జాబ్స్ పోయాయి. తర్వాత ఏంటంటే బ్యాంక్లో అంటే ఎఫిషియన్సీ పెరిగి కంప్యూటర్స్ వల్ల చాలామంది కూడా ఇంకా కస్టమర్స్ ఎక్కువయ్యి చాలా చూసుకున్నారు. ఇదేంటంటే కొంచెం టైం ఏంటంటే ఇప్పుడు ఏఐ వల్ల కొంత జాబ్స్ పోతున్నాయి, కానీ ఫ్యూచర్లో డెఫినెట్గా ఏఐ విల్ క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్, కానీ దానికి కొంచెం సమయం పడుతుంది. ఫ్రెషర్స్ ఇప్పుడు ఏ కోర్సులు నేర్చుకుంటే సేఫ్గా ఉంటారు? ఫ్రెషర్స్ ఎప్పుడు కూడా క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ డ్రివెన్ టెక్నాలజీస్, ఇలాంటి టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్కు నిజంగా వాళ్ళ కెరియర్కు దోహదపడుతుంది. అదే మనం ఇంకా పాత పద్ధతిలో ఉన్నట్టుగా నేను కోడింగ్ చేస్తా, నేను టెస్టింగ్ చేస్తా అంటే వాళ్ళకి డెఫినెట్గా ఆ జాబ్స్ అన్నీ ఏఐ ఆల్రెడీ రీప్లేస్ చేసింది. ఒకప్పుడు మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండేవాడు, నిజంగా ఇలా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదు. వీళ్ళు ఏంటంటే డేటా అనలిస్ట్గా మారిపోయింది, ఏఐ అనలిస్ట్గా మారిపోయింది. కావాలంటే ఏంటంటే వాళ్ళకి మారుతున్న తరానికి అనుగుణంగా వాళ్ళు కోర్సెస్ పైన ఏఐ పైన దృష్టి పెట్టాలి. ఓకే. ఇప్పటివరకు అయితే మేటాలో 8,000 మంది వాళ్ళ ఉద్యోగాలు అయితే కోల్పోయారు. అవును. రానున్న రోజుల్లో మరికొంతమంది మేటాలో ఉద్యోగాలు కోల్పోయే డెఫినెట్లీ అవకాశం ఉందా? ఇదొక మెటాకే మెటా చెప్పింది ఇది ఒక సీజన్ మాత్రమే. నెక్స్ట్ సీజన్లో మరికొన్ని లే ఆఫ్స్ ఉంటాయి. ఇది ఒక్కొక్క కంపెనీకి అతీతం కదండి. ప్రతి కంపెనీ, ఈవెన్ మనం రీసెంట్గా చూసినట్టయితే టీసీఎస్లో అయినా ఒరాకిల్లో అయినా స్టెప్ బై స్టెప్ అంటే ఈ లే ఆఫ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఒక క్వార్టర్కు ఒక 10,000 మంది తీసేయాలి, నెక్స్ట్ క్వార్టర్కు ఒక 10,000 మంది తీసేయాలి. వీళ్ళంతా ముందే ఆర్గనైజ్ చేసుకొని రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇదంతా ఒక ఆటోమేషన్ ప్రక్రియ, దానికి ఎవరూ అతిథులు కాదు. ఏఐ వచ్చాక ఏ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుంది? డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే ఒక చాట్ బోర్డ్ డెవలప్ చేయాలనుకుంటారో, లేకుంటే ఒక ఏఐ జనరేటివ్ స్క్రిప్ట్ రాయాలనుకుంటారో, ఎవరైతే ఆటోమేషన్ వైపు ఎక్కువగా వాళ్ళ దృష్టి కేంద్రీకరిస్తారో వాళ్ళకు ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే అంటే ఏఐ టెంపరీగా ఏంటంటే కొంత జాబ్స్ తీసేసిన ఫ్యూచర్లో స్టూడెంట్స్కు ఇది క్వాంటమ్ టెక్నాలజీస్, ఏఐ టెక్నాలజీస్ వల్ల మంచి కెరియర్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడున్న ఫ్రెషర్స్ కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ కూడా వాళ్ళ కాలేజీ డేస్ నుంచే ఏఐ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనము ఏదో కాలేజ్ అయిపోయింది, డిగ్రీ వచ్చింది అని కాకుండా మనం ఒకటేసారి మార్కెట్లో రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది అది. కాబట్టి ఏంటంటే వాళ్ళ కెరియర్ స్టార్టింగ్ నుంచే వాళ్ళు ఏఐ పైన, చాట్ బోర్డ్స్ పైన, జనరేటివ్ స్క్రిప్ట్స్ పైన, వీటన్నిటిపైన ప్రాక్టికల్స్ తర్వాత బాగా నేర్చుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. కంపెనీస్ ప్రాఫిట్ కోసం ఈజీగా రీప్లేస్ చేస్తున్నాయా? కంపెనీస్ ఎప్పుడు కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఉండవండి. యాక్చువల్ వాళ్ళకు ప్రాఫిట్స్ ఉన్నా, ప్రాఫిట్స్ లేకపోయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళొక రోబోట్. కంపెనీస్, ఎంఎన్సీస్ అన్ని కూడా ఒక రోబోట్ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే వర్క్ ఫోర్స్ అవసరం లేదో ఆ రోజు వాళ్ళు ఈజీగా తీసేస్తారు. దానికి ఒక లిమిట్ అంటూ ఏం లేదు. సడన్గా ఒక 4 AM ఈమెయిల్ వస్తుంది. 4 AM ఈమెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళ యాక్సెస్ మొత్తం రివోక్ అయిపోతుంది. ఇంకా డైరెక్ట్ ఏంటంటే అసలు ఏమీ లేదు, మీరు ఆఫీస్కి రావద్దు, అన్నీ కూడా ఇంటికి వస్తారు వాళ్ళు. ఓ కొరియర్ వస్తుంది, మీ ల్యాప్టాప్ తీసుకెళ్తారు, మీ బ్యాడ్జ్ తీసుకెళ్తారు, మీకు ఫైనల్ సెటిల్మెంట్ ఇంత వస్తుందని చెప్తారు. తప్పితే ఏంటంటే ఇంకేంటంటే నిజంగా కూడా పట్ల కంపెనీ చాలా చేయడం తప్పక్కడ. ఎందుకంటే ఒక రోజులో ఒక ఎంప్లాయీని 10-15 ఏళ్ళు ఉన్న తర్వాత ఒక రోజు సడన్గా పంపించడము అంటే నిజంగా చాలా ఇది బాధాకరమైన నిర్ణయం అది. ఓకే. మేటా ఏ విధంగా అయితే ఉద్యోగాలు తొలగించిందో అదే దారిలో మరికొన్ని కంపెనీలు వెళ్తాయా? ఇంతకుముందు మీరు చెప్పినట్టు అంటే ఏ కంపెనీలు ముందుంటాయి ఇంకా లే ఆఫ్స్‌లో? మేటా కాకుండా రానున్న రోజుల్లో ఏ కంపెనీల్లో లే ఆఫ్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది? మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్పండి. ఇప్పుడు నేను రీసెంట్గా చూస్తున్నట్టయితే ఒరాకిల్లో ఆల్రెడీ ఒక 2 years నుంచి లే ఆఫ్ జరుగుతున్నాయి. అంటే వాళ్ళు ఒక సెక్షన్ చూస్తున్నాను నేను, ఎవ్రీ సెప్టెంబర్, ఎవ్రీ ఏప్రిల్, అంటే ఎవ్రీ క్వార్టర్లో 6 monthsలో కూడా ఏమవుతుందంటే ఎంప్లాయీస్ అందరూ తీసేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒక సిస్టమేటిక్ ప్లాన్ పెట్టుకున్నారు. ఇప్పుడు మెటా కూడా అంతే. మెటా కూడా ఏం చెప్తున్నారంటే మేము ఈ క్వార్టర్లో ఇంతమంది తీసేస్తున్నాము, నెక్స్ట్ క్వార్టర్లో ఇంకొంతమంది తీసేస్తాము.
ఈవెన్ ఇన్ఫోసిస్ అయినా, టీసీఎస్ అయినా, ఏ కంపెనీ దీనికి అతీతం కాదండి. ప్రతి కంపెనీ కూడా ఏంటంటే వాళ్ళు ఎవ్రీ క్వార్టర్లో ఈవెన్ ప్రాఫిట్స్ ఉన్నా, ప్రాఫిట్స్ లేకపోయినా ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, వర్క్ ఫోర్స్ని తగ్గించుకుంటున్నారు. కానీ ఏంటంటే ఏఐని ఒక బూచిగా చూపెడుతున్నారు. ఎందుకంటే ఏఐ వల్ల నిజంగా జాబ్స్ తగ్గుతున్నాయి, కానీ వాళ్ళను ఉన్న ఎంప్లాయీస్ని కూడా ఏఐలో వాడుకోవచ్చు. కానీ అలా వాడుకోరు. వాడుకోరు ఏంటంటే ఒక టూల్కి ఆ లైసెన్స్ ఇస్తారు, ఈ డబ్బులు పెట్టే డబ్బులు, ఎంప్లాయీకి పెట్టే డబ్బులు, ఆ లైసెన్స్ కొంటారు, ఇంకా మిమ్మల్ని వెళ్ళిపోమంటారు. లే ఆఫ్స్ అయిన ఉద్యోగులు ఇప్పుడు ఏ అవకాశాలు చూసుకోవాలని చెప్తారు మీరు? ఇప్పుడు లే ఆఫ్స్ అయిన ఉద్యోగులు ఏంటంటే ఎక్కువ అంటే ఏఐ పైన కెరియర్ ఉండే విధంగా చూసుకోవాలి, లేకుంటే క్వాంటమ్ టెక్నాలజీస్ పైన చూసుకోవాలి, లేకుంటే సైబర్ సెక్యూరిటీ పైన చూసుకోవాలి. ఫ్యూచర్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇవన్నీ ఫ్యూచర్ టెక్నాలజీస్. లేదు నేను ఇంతవరకు నేను టెస్టింగ్ చేసామని, నేను .NET చేసామని అంటే నిజంగా అందులో ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా ఏఐ రీప్లేస్ చేసేసింది. ఇంకా ఏ రీప్లేస్ చేయదు. లేదు అంటే ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే చాలామంది కూడా ఇంకా ఇందులో చాలా టెక్నాలజీ అప్గ్రేడ్ కాని వాళ్ళు వేరే రంగాల వైపు, రియల్ ఎస్టేట్ వైపు, కన్స్ట్రక్షన్ వైపు, హోటల్ ఇండస్ట్రీస్ వైపు చాలా వెళ్తున్నారండి. యాక్చువల్గా నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు. అది హీ యూస్ టు డ్రా ఆల్మోస్ట్ 2 lakhs per month. ఇప్పుడు అతను 20,000 పని చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మీరు ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. అంటే దేనికైనా వాళ్ళు రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు కూడా మార్క్ జుగన్బర్గ్ ఏం చెప్తున్నాడు, ఏఐ ఈజ్ ద ఫ్యూచర్ ఓన్లీ కానీ బట్ నాట్ సక్సెస్. ఎందుకంటే ఎప్పుడు మళ్ళీ ఏఐ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం ఏఐలో ఇప్పుడు చూస్తున్నాము, నెక్స్ట్ జనరేషన్ మేబీ ఇంకొకటి ఉండొచ్చు, నెక్స్ట్ జనరేషన్ ఇంకొకటి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఇదొకటి ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది శాశ్వతం కాదు. మీరు ఎప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే రీసెంట్ 1 yearలో చూసినట్టయితే కూడా చాలామంది ఇంకా మెంటల్గా, సైకలాజికల్గా ప్రిపేర్ అయి ఉన్నారు చాలామంది కూడా. ఓకే, ఈ రోజు ఉంటే చాలు, ఈ మంత్ ఉంటే చాలు, నెక్స్ట్ మంత్ గురించి ఆలోచన లేదు. ఏఐని థ్రెట్‌గా చూడాలా? లేకపోతే ఒక ఆపర్చునిటీగా చూడాలా? యాక్చువల్లీ ఇండియా ఒకటి మనం గమనించినట్టయితే ఇండియా ఈజ్ లేబర్ సెంట్రిక్ కంట్రీ. అంటే మనకు జనాభా ఎక్కువ. ఇప్పుడు ఏ వల్ల ఏం జరుగుతుందంటే ఈరోజు ఒక 10 మంది చేయాల్సిన జాబ్ను ఒకరు చేసేస్తున్నారు. ప్లస్ 8 గంటలు చేసే పనిని 10 నిమిషాల్లో చేసేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మనకు ఏఐ థ్రెట్ లాంటిదే. తప్పితే మన దానికి ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీని మనం అభివృద్ధి చెందకపోతే మనం కూడా వెనకబడిపోతాము. కాబట్టి ఏంటంటే దాని గురించి మనం ఏంటంటే అందరూ కూడా ఏంటంటే ఏఐ వైపు, ఇన్నోవేషన్ వైపు ఆలోచించాలి. అప్పుడే వాళ్ళకి జాబ్స్ సేఫ్గా ఉంటాయి, వాళ్ళ కెరియర్ సేఫ్గా ఉంటుంది. ఇండియా ఐటీ సెక్టార్‌పై దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 1 year స్టాటిస్టిక్స్ చెప్తాను నేను. ఆల్మోస్ట్ ఇంకొక 2 lakhs జాబ్స్ పోనీకి రెడీగా ఉన్నాయి నెక్స్ట్ 6 monthsలో. ఆల్మోస్ట్ ఒక 50,000 60,000 మెంబర్స్ ఆల్రెడీ ఇండియాలో జాబ్స్ చిన్న కంపెనీల్లో 5,000 6,000 10,000 20,000 ఒక 1 lakh జాబ్స్ పోయినాయి. నెక్స్ట్ 6 monthsలో దీని స్టాటిస్టిక్స్ 2 lakhs పైన అని ఒక సర్వే చెప్పింది. కాబట్టి ఏంటంటే ఇంకా ఆ 6 months తర్వాత కూడా ఇంకెక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి మనకు. కాబట్టి ఏంటంటే దాని గురించి మనం నిరుత్సాహపడకుండా డెఫినెట్గా ఏఐ కెరియర్ వైపు, లేకుంటే ఏఐ టూల్స్ వైపు, అడ్వాన్స్ టూల్ వైపు, సైబర్ సెక్యూరిటీ వైపు మనము స్కిల్స్ పెంపొందించుకుంటే డెఫినెట్గా మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. గవర్నమెంట్స్ అండ్ కంపెనీస్ ఉద్యోగుల ప్రొటెక్షన్ కోసం ఏమైనా పాలసీలు తీసుకురావాలని అనుకుంటున్నారా మీరు? యాక్చువల్గా నేను ఒక మంచి పాయింట్ నేను లాస్ట్ టైం సాక్షి టీవీలో కూడా చెప్పాను. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనకు యూఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, చాలా కంట్రీస్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఉంది. డెఫినెట్గా ఇండియాలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఒక టర్మ్ పాలసీ లాగా, లేకుంటే ఒక పాలసీ ఎల్ఐసి పాలసీస్ లాగా ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఉంటే నిజంగా ఉద్యోగులు కూడా అభద్రతా భావానికి గురి కాకుండా వాళ్ళ కెరియర్ పైన దృష్టిగా ఉండి కొంచెం బ్యాకప్గా ఉంటుంది. కానీ ఈరోజు ఏంటంటే మనం చూసినట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ లేదు, సడన్గా ఈఎంఐస్ కట్టాలి, చాలామంది ఉద్యోగులు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. దీనిపైన కూడా గవర్నమెంట్ దృష్టి కేంద్రీకరించాలి. ఈ లే ఆఫ్స్ నుంచి మిగతా ఉద్యోగులు అయితే ఉంటారు కదా, ఎవరైతే లే ఆఫ్ కాని వాళ్ళు ఉంటారు కదా, అదే అవును. కంపెనీలలో పనిచేసే వాళ్ళు, అవును. మేటాలో అయినా మిగతా కంపెనీలలో వాళ్ళు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? వాళ్ళు ఎప్పుడు కూడా టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది లే ఆఫ్ అనేది మన పర్ఫార్మెన్స్ అనేది క్రైటీరియా కాదు లే ఆఫ్లో. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రీసెంట్ ఒరాకిల్ లే ఆఫ్ చూసుకున్నట్టయితే ఒక అల్గరిథం డెవలప్ చేశారు. ఎవరికైతే ఎక్కువ షేర్స్ ఉన్నాయో కంపెనీలో, ఎవరికైతే ఎక్కువ శాలరీస్ ఉన్నాయో, ఎవరైతే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నారో వీళ్ళందరినీ ఫైర్ చేయడానికి ఒక అల్గరిథం డెవలప్ చేశారు. అట్లాంటి ఎంప్లాయీస్ మాత్రమే టెర్మినేట్ చేయబడ్డారు, అంటే లే ఆఫ్ గురి కాబడ్డారు. కాబట్టి ఏంటంటే ఎప్పటికీ ఎవరికి ఈ జాబ్ శాశ్వతం కాదు. డెఫినెట్గా మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటూ ఇంకా మెంటల్గా ప్రిపేర్ కండి. ఎందుకంటే మెంటల్గా ప్రిపేర్ ఏ రోజు ఎప్పుడు ఎవరికి టైం వస్తుందో తెలియదు. కంపల్సరీగా అన్ని కంపెనీస్ కూడా వర్క్ ఫోర్స్ రిడక్షన్ గురించి ఆలోచిస్తున్నాయి. నెక్స్ట్ మనకు ఒక 3-4 years మాత్రం ఈ డెఫినెట్గా ఈ లే ఆఫ్ జరుగుతుంది. ఇది ఒక స్టార్టింగ్ మాత్రమే. ఇంకా ముందు సునామీ చూడబోతున్నాము లే ఆఫ్స్లో. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రం అంతే.
మీరే గనుక మేనేజర్ అయితే ఈ అవును. లే ఆఫ్స్ ని ఏ విధంగా నిర్వహిస్తారు? ఇప్పుడు ఎవరు మేనేజర్ అయినా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే లే ఆఫ్స్ అనేది కంపెనీలో ఒక 6 నెలల ముందు నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అసలు టీంలో ఎవరి ఎవరు లేకుంటే మనకు బిజినెస్ ఇంపాక్ట్ ఉండదు అని ఒక 10 మంది నెంబర్స్ తీసుకుంటారు టీమ్స్లలో. వీళ్ళు నెంబర్స్లో టీం తీసుకొని ఇంకా అందులో కొన్ని అంటే రాజకీయాలు కూడా ఉంటాయి అనుకోండి. ఒక పలానా 10 మంది, పలానా 5 మంది వీళ్ళు లేకుంటే పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదని చెప్పేసి వాళ్ళు హైయర్ మేనేజ్మెంట్కు, హెచ్ఆర్స్కి అంతా ఈ ప్రాసెస్ అంతా ముందే తెలుస్తుంది. కానీ వాళ్ళు ఎప్పుడూ ప్రొఫెషనల్గా డిస్క్లోజ్ చేయరు. సడన్గా ఒకరోజు ఒక జూమ్ కాలో, ఒక ఈమెయిలో పెట్టి ఇంకో దిస్ ఈజ్ యువర్ లాస్ట్ డే, సింపుల్. ఎందుకంటే చాలా మంది కూడా తెలియదు. ఒక్కోసారి కొంతమంది ఈమెయిల్స్ కూడా చూసుకోరు. ఏది మేబీ మల్టిపుల్ ఈమెయిల్స్ ఉండడం వల్ల మిస్ అయిపోతున్నాయి. లాస్ట్ నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి కూడా ఏమన్నాడు, నా యాక్సెస్ పని చేయట్లేదు అన్నాడు. కానీ యాక్సెస్ పని చేయట్లేదు అంటే యువర్ గాన్, సింపుల్. లే ఆఫ్స్ అంటే కంపెనీ విఫలమవుతుందని అర్థమా? లేదండి, యాక్చువల్ కంపెనీ విఫలమవుతుందని అర్థం కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే మెటా ప్రాఫిట్స్లో ఉంది, ఒరాకిల్ ప్రాఫిట్స్లో ఉంది. అయినా కానీ వాళ్ళు ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ని టెర్మినేట్ చేస్తున్నారు. ఎందుకంటే సింపుల్ ఒక రీజన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు, మేము వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏఐ అండ్ డేటా సెంటర్స్. నిజంగా ఈ డేటా సెంటర్స్ వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. డేటా సెంటర్స్ వల్ల కూడా చాలా అంటే డ్రాబ్యాక్స్ ఉన్నాయి. చాలా యూఎస్లో కూడా, కంట్రీస్లో కూడా డేటా సెంటర్స్ వద్దని కూడా పోరాటాలు జరిగినాయి, ఉద్యమాలు జరిగినాయి. కానీ ఏంటంటే వాళ్ళకు ఒక సాక్ ఇది. ఇప్పుడు ఒక మనం చెప్పే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒక కుక్కను కొట్టాలంటే దాన్ని పిచ్చి కుక్కను ముద్రేయాలి. ఒక ఎంప్లాయీని తీయాలంటే ఏఐ వల్ల తీస్తున్నాం అనేది ఒక సామాన్యంగా మారిపోయింది ఈరోజు. కంపెనీలు ఖర్చులు తగ్గించడం కోసం, అలాగే ప్రాధాన్యతను మార్చడం కోసం, ఆ సామర్థ్యాన్ని పెంచడం కోసం ఈ విధంగా లే ఆఫ్స్ చేస్తున్నాయని మీరు భావిస్తున్నారా? డెఫినెట్‌గా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకేంటంటే కాస్ట్ కటింగ్, మెయిన్ కాస్ట్ కటింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ చూసుకున్నట్టయితే చాలా కంపెనీస్ కూడా బార్క్లేస్ అనే ఒక సంస్థ ఉంటుంది. యాక్చువల్ మనకు సిబిఎల్ లాగా ఇక్కడ చాలా కంపెనీస్ కూడా నెగెటివ్ రిపోర్ట్స్ ఇచ్చింది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టర్ ప్రెజర్ తగ్గించుకోవడానికి, వాళ్ళ ప్రెజర్ తగ్గించుకోవడానికి, కంపెనీ కాస్ట్ తగ్గించుకోనికి, ఇన్వెస్టర్ ప్రెజర్ తగ్గించుకోవడానికి ఎంప్లాయీస్ని తీస్తూ ఉంటారు. తీసి ఏంటంటే మేము ఇంతమంది తీసేసాము, ఇంత ప్రాఫిట్స్లో ఉన్నామని చూపెట్టుకోనికి. ఇంకొకటి ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఎకనామిక్ స్లో డౌన్ కూడా ఒక రీజన్ ఇది. తర్వాత కోవిడ్ టైంలో కూడా చాలా కంపెనీస్ కూడా టూ మచ్ రిక్రూట్మెంట్ జరిగింది. ఎట్లా అంటే అవసరానికి మించి, అంటే మనకి ఫ్యూచర్లో ఇంకా ప్రాజెక్ట్స్ వస్తాయని చెప్పేసి 10కి బదులు 100 మంది తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బర్డెన్ అవుతున్నారు కంపెనీకి. కాబట్టి ఏంటంటే తప్పకుండా వాళ్ళని ఏంటంటే ఈరోజు వాళ్ళని పంపించాల్సిన పరిస్థితి కంపెనీస్కి ఏర్పడింది. ఇప్పుడు మేటాలో అయినా, మిగతా టెక్ కంపెనీస్‌లో అయినా అవును, ఎంప్లాయీస్ టెర్మినేట్ కాబడ్డారు. అవును, అసలు వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలి? అంటే సడెన్‌గా తీసేసిర్రు గదా! అవును. వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలి? అంటే ఒకటి ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, హెచ్ఆర్ వ్యవస్థ యాక్చువల్గా మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా వాళ్ళు ఏంటంటే ఒక ఫోర్స్ఫుల్గా దొంగ వ్యవస్థలాగా, ఆ, దొంగ వ్యవస్థలాగా వాళ్ళు మారిపోయి ఏం చేస్తున్నారంటే వాళ్ళు బెదిరిస్తారు. ఫస్ట్ నిన్ను బ్లాక్ లిస్ట్లో పెడతాము, నీకు ఎక్కడ జాబ్ రాదు, నువ్వు రిజైన్ చేయకుంటే అని. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆ టెన్షన్లో ఒక్క నిమిషంలో సడన్గా వచ్చి గన్ను పెట్టి మన గన్ను పెట్టారనుకోండి, ఏమవుతుంది, మనం దేనికైనా ఒప్పుకుంటాము. వాళ్ళు నిజంగా వాళ్ళ ముందు గన్ను పెట్టి వాళ్ళు రిజైన్ చేయమంటారు. వారు కనుక రిజైన్ చేయకుంటే, వాళ్ళు కనుక లేబర్ కమిషనర్ కానీ, రీజనల్ లేబర్ కమిషనర్ కానీ, ఈవెన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కానీ వీళ్ళందరినీ అప్రోచ్ చేసినట్టయితే వాళ్ళకి తగిన న్యాయం తప్పకుండా జరుగుతుంది. అది ఈవెన్ మనకు లేబర్ కమిషనర్ చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. కానీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే హెచ్ఆర్ వ్యవస్థ ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తుంది వీళ్ళని, ఎంప్లాయీస్ని కూడా. ఏమని బ్లాక్మెయిల్ చేస్తుంది, మీరు కనుక రిజైన్ చేయనట్టయితే మీ మీ రెజ్యూమెను, మీ నేమ్ను బ్లాక్ లిస్ట్లో పెడతాము, మీరు ఇంకా ప్రపంచంలో ఎక్కడ జాబు చేయలేరని ఒక బెదిరింపు, అంతే, ఒక బెదిరింపు చర్య మాత్రమే ఇది. కాబట్టి దానికి ఎవరూ భయపడకుండా మీరేంటంటే మీ రైట్స్ కోసం మీరు పోరాడండి. మీ రైట్స్ కోసం మీరు పోరాడాలంటే డెఫినెట్గా లేబర్ కమిషన్ ఉంది. మీకు ఇంత సడన్గా వాళ్ళని మిమ్మల్ని టెర్మినేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మిమ్మల్ని? మీకు ప్రాపర్ నోటీస్ ఇవ్వండి, 3 months నోటీస్ ఇవ్వండి, లేకుంటే 2 months నోటీస్ ఇవ్వండి. మీ పర్ఫార్మెన్స్ లేకుంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయండి. పర్ఫార్మెన్స్ లేకుంటే దానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలన్నది. ఇవన్నీ చేయకుండా మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని ఒక ఆట వస్తువులుగా చూసి రిజైన్ చేయమంటారు. దానికి చాలామంది కూడా తలొగ్గుతున్నారు. దీని ఏంటంటే దీనికి చాలా కంపెనీస్ కూడా ఇదొక ఆచారంలో వ్యవహరిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఎంప్లాయీస్ కూడా ఎవరికి భయపడకుండా మిమ్మల్ని ఫోర్సిబుల్ రిజిగ్నేషన్ ఈజ్ అగైనెస్ట్ లేబర్ పాలసీ. కాబట్టి ఏంటంటే మీరు ఫోర్సిబుల్గా రిజైన్ చేయకుండా మీరు వెళ్ళి ఆన్లైన్లో లేబర్ కమిషనర్స్కు, రీజనల్ లేబర్ కమిషనర్కు కంప్లైంట్ ఇచ్చినట్టయితే మీకు డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. లేకుంటే కూడా ఇంకోటి ఏంటంటే చాలా వరకు కూడా చాలామంది తెలియదు, ఈక్వల్ ఎంప్లాయీ ఆపర్చునిటీస్ అని యూఎస్లో ఒక సైట్ ఉందండి. ఆ సైట్లో మీరు కంప్లైంట్ చేసినా కానీ డెఫినెట్గా ఎంప్లాయర్స్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ ఏంటంటే చాలామంది ఎంప్లాయీస్ తెలియదు. ఉద్యోగులను తొలగించే ముందు కంపెనీలకు ఎలాంటి నైతిక బాధ్యత ఉంటుంది? అసలు ఒక ఉద్యోగిని తొలగించాలంటే కంపెనీలు ఏం చేస్తుంటే అతని పర్ఫార్మెన్స్ బాగాలేకుంటే అతని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆ టీం మేనేజర్స్కు, ఆ టీం లీడర్స్కు ఉంటుంది. కానీ వీళ్ళు అవన్నీ ఏం చూడకుండా
ఎట్లా అంటే పర్సనల్ కొన్ని విషయాల్లో కూడా పర్సనల్ గ్రడ్జెస్తో కూడా ఎంప్లాయీస్కి నెగిటివ్ రేటింగ్ ఇచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదని చెప్పేసి హైయర్ మేనేజ్మెంట్ చెప్పడము, హెచ్ఆర్ వీళ్ళకు వత్తాసు పలకడము. ఏంటంటే ఈ హెచ్ఆర్ వ్యవస్థ కూడా ఎప్పుడూ సక్రమంగా పనిచేయలేదు. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు కూడా టీసీఎస్లో జరిగిన అనేక అక్రమాలు హెచ్ఆర్ వ్యవస్థ వాళ్ళ వ్యవస్థ లోపానికి మనకు అద్దం పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా హెచ్ఆర్ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా హ్యూమన్ రిలేషన్స్కు వాళ్ళు మన ఎంప్లాయీస్ రిలేషన్స్కు వాళ్ళు ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఓన్లీ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఎంప్లాయీస్ సేఫ్టీకి, ఎంప్లాయీస్ భద్రతకు, ఎంప్లాయీస్ జాబ్ యొక్క అవకాశాలను వాళ్ళు నిజంగా నిర్వీర్యపరుస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా హెచ్ఆర్ వ్యవస్థ సక్రమంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఏం చూడకుండా వాళ్ళు కూడా ఎట్లా అయిపోయిందంటే ఈరోజు లే ఆఫ్స్ కూడా అన్ని ఒక మెయిల్తోని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. చాలామంది కూడా డిప్రెషన్కి లోనయ్యి తర్వాత కుంగిపోయి, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒకతనైతే రోజు నేను స్నానం చేసినప్పుడు రోజు ఏడవాల్సి వస్తుంది, నాకు ఇంత సడన్గా తీసేసినారో, నేను కంపెనీస్కు 15 ఏళ్ళు పనిచేశాను, 20 ఏళ్ళు పనిచేశాను అని చెప్పేసి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఒక ఎంప్లాయీస్ను సాధారణంగా వాళ్ళు నిజంగా పంపాలనుకుంటే వాళ్ళకు ఒక మంచి సివిరెన్స్ ప్యాకేజ్ ఇచ్చి లేదంటే మంచి టైం ఇచ్చి అలా పంపండి. ఎందుకంటే మీరు ఒక్క రోజులో సడన్గా తీసేస్తే వాళ్ళకి నిజంగా కోలుకోలేరు. చాలామంది కూడా మెంటల్గా, సైకలాజికల్గా చాలా డిప్రెషన్కి గురయ్యి చాలామంది సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాము. మెటా లే ఆఫ్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి సంకేతమా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఈరోజు మెటా యాప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేని వ్యక్తి లేడు. ప్రతి మొబైల్లో చూసుకున్నట్టయితే మీరు కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ ఉంటుంది. డెఫినెట్గా ఏమన్నా వాళ్ళ నిజంగా పతనానికి కారణం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీస్, ఎందుకంటే మెటా ఎంత డెవలప్ అయిందంటే లాస్ట్ 10 ఏళ్లలో ఫేస్బుక్ కూడా ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల ప్రజలకు కూడా ఫేస్బుక్ వెళ్ళింది. ఈరోజు ఒకసారి కూడా వాళ్ళు ఇంత లే ఆఫ్స్ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళకి ఇంపాక్ట్ చూపుతుంది. వాళ్ళ ఇప్పటికి కూడా ఏంటంటే వాళ్ళ యాప్స్ పైన లేకుంటే వాళ్ళ సోషల్ మీడియా ఇంటర్ఫేస్ పైన డెఫినెట్గా ప్రభావం చూపుతుంది. ఏంటంటే వాళ్ళు చాలామందిని కూడా ఇట్లా తీసేసే ముందు వాళ్ళకి కొంచెం నోటీస్ పీరియడ్ ఇస్తే కూడా బాగుంటుంది. ఈ రీసెంట్గా కూడా ఏం చేసినారంటే వాళ్ళు ఒక 6,000 మందిని కూడా ఏఐ మూవ్ చేశారు. అంటే ఒకటేసారి 13,000 మందిని తీయకుండా ఒక 8,000 మంది తీసేసి ఒక 6,000, 7,000 మందిని ఏఐకి మూవ్ చేశారు. డెఫినెట్గా కూడా వాళ్ళు కూడా సేఫ్టీగా ఉండరు. ఏంటంటే ఇంకో నెక్స్ట్ క్వార్టర్లో అందరూ బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఇంకేంటంటే మొత్తము ఏఐ పైన కాన్సన్ట్రేషన్, ప్రతి టూల్ కూడా ఆటోమేషన్లో జరగాలి, ఒక ఎంప్లాయీ ఉండకూడదు. ఏఐ వర్సెస్ హ్యూమానిటీగా మారిపోయింది ఈరోజు అది. అలాగే టెక్ రంగంలో హైరింగ్ బూమ్ ఓకే, ముగిసిపోయిందా? ముగిసిందండి. యాక్చువల్లీ చాలా కంపెనీస్ చూసుకుంటే రీసెంట్గా లెస్ దెన్ 100 రిక్రూట్ చేశారు. అంటే టాప్ కంపెనీస్ చూసుకుంటే కూడా రిపోర్ట్ చూసుకుంటే మనకు 50 మంది, 60 మంది, 70 మందిని కూడా రిక్రూట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అదే ఒకప్పుడు చూసుకుంటే ఎవ్రీ క్వార్టర్లో 5,000 మంది, 6,000 మంది, 10,000 మంది ఇంతమందిని కూడా చేసుకునేవాళ్ళు. అంటే ఏంటంటే వాళ్ళు ఇంకా ఎంప్లాయీస్ను తగ్గించుకునే క్రమంలో ఉన్నారు కాబట్టి రిక్రూట్మెంట్ కూడా జరగట్లేదు. అలానే మనం పూర్తిగా రిక్రూట్మెంట్ లేదని కొట్టి పారేయలేము. ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే కూడా ఒరాకిల్ ఐఐటి వాళ్ళకి ఇచ్చిన ఒక 100 ఆఫర్ లెటర్ను రివోక్ చేసుకుంది. అంటే మళ్ళీ మేము ఆఫర్లు ఇచ్చినాం కానీ మేము మీకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేమని చెప్పేసి, అంటే ఒక ఐఐటి క్యాండిడేట్స్ కూడా వాళ్ళు రివోక్ చేసుకున్నారంటే ఇంక మీరు పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ఉద్యోగుల కంటే కంపెనీలు షేర్ హోల్డర్ల ప్రాధాన్యతకే విలువనిస్తున్నాయి. అవునండి, డెఫినెట్గా షేర్ హోల్డర్ ఇన్వెస్ట్మెంటర్కే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఉద్యోగుల పైన ఫస్ట్ ఇంపార్టెన్స్ లేనప్పుడు ఆ కంపెనీ పతనం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇన్ని లే ఆఫ్స్ కూడా ఇన్వెస్టర్స్ను సంతృప్తి పరచనికే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మేము ఎక్కువ ఏఐలో పెడుతున్నాము, డేటా సెంటర్లో పెడుతున్నాము, కాబట్టి ఏంటంటే మీరు ఎంప్లాయీస్ని తగ్గిస్తున్నామని వాళ్ళని సంతృప్తి పరచడానికే పెడుతున్నారు తప్ప ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ దిశగా ఈరోజు ఏ ఎంఎన్సీ కూడా మన భారతదేశంలో లేకుంటే ప్రపంచవ్యాప్తంగా పనిచేయట్లేదు. అందరూ కూడా ఇన్వెస్టర్ల ప్రయోజనాలే ముఖ్యమైన పనిచేస్తున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంప్లాయీస్ లేనిది ఇన్వెస్టర్స్ లేరు. ఈరోజు ఎంప్లాయీస్ ఎంతో 16 గంటలు, 8 గంటలు, 12 గంటలు పనిచేసి వాళ్ళ శ్రమను ఓడ్చి వాళ్ళు ఈరోజు కంపెనీ ఆ స్థాయికి తీసుకొచ్చారు. మనం మెటానే చూసుకున్నట్టయితే రీసెంట్గా మనము చూసినట్టయితే ఈ 10 ఏళ్లలో మెటా అభివృద్ధి చెందిన విధంగా ఏ కంపెనీ చెందలేదు. ఎందుకంటే దాని వెనుక ప్రతి ఒక్క ఎంప్లాయీ కృషి ఉంది. కానీ ఈరోజు వాళ్ళు ఎంప్లాయీస్ కృషిని మర్చిపోయి వాళ్ళని ఎట్లాంటి చాలా కంపెనీస్ కూడా ఏంటంటే వాళ్ళకు ఒక హ్యుమానిటీ ఉండదు. ఎందుకంటే వాడు ఎన్ని రోజులు పనిచేసినా కానీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి తీయాలన్నప్పుడు వాళ్ళ ఎంప్లాయీని టెర్మినేట్ చేస్తారు. ఇంకా వాళ్ళు నిజంగా చెప్పినట్టు ఒక కార్పొరేట్ మాఫియా లాగా తయారైపోయిన కంపెనీస్ అన్ని కూడా ఈరోజు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కూడా లే ఆఫ్స్ కు కారణమయ్యాయి. లేదండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కూడా చాలా బెటరే. ఎందుకంటే ఈ ట్రావెలింగ్లో చూసినట్టయితే డైలీ 1-2 అవర్స్, 3-4 అవర్స్ కూడా మనకు టైం వేస్ట్ అవుతుంది. అలా అని చెప్పేసి అంటే దాన్ని పూర్తిగా కొట్టి పారేయలేము. కానీ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మనకి ఏంటంటే ఐటీ కంపెనీస్లో చాలా డెడ్ లైన్స్ ఉంటాయి. నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా చేయకున్నా కానీ ఏంటంటే ఆ డెడ్ లైన్ కంప్లీట్ చేయాల్సిందే.
అది 12 గంటలైనా 16 గంటలైనా. కాబట్టి ఇట్లా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఎంప్లాయీ కూడా ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికే ప్రయత్నిస్తాడు తప్ప టాస్క్ను మళ్ళీ మరుసటి రోజుకు పొడిగించే ప్రయత్నం చేయడు. కాబట్టి ఏంటంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక చిన్న సాకు లాంటిది వాళ్ళకు. చాలా కంపెనీస్ కూడా ఏంటి మనకి ఈ మధ్యలో ఏం పెట్టారంటే హైబ్రిడ్ మోడల్స్ పెడుతున్నారు. అంటే ఒక 2 రోజులు ఆఫీస్కి రండి, 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. మరి నిన్న మెటాన్ చూసుకున్నట్టయితే నిజంగా ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే జనాలకు భయపడే స్థాయికి తెచ్చినారు వాళ్ళు. చూసారుగా వ్యూవర్స్, ఒకప్పుడు ఒక కంపెనీ ఎంతమంది ఉద్యోగులను తీసుకుంటే అంత ప్రాఫిట్ వస్తుంది అని ఆలోచించేటివి కంపెనీలు. కానీ ఇప్పుడు ఎంతమందిని ఉద్యోగం నుంచి తీసేస్తే అంత ప్రాఫిట్ మనకు మిగులుతుంది అనే రోజులు వచ్చాయి అని అంటున్నారు ఐటీ ఎక్స్ ఎంప్లాయ్ మెరుగు శ్రీధర్ గారు. ధన్యవాదాలండి మంచి విశ్లేషణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మేటా లేఆఫ్స్ పైన. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.